అండ్ ఇన్‌స్టిట్యూట్‌ల విషయానికి వస్తే కూడా ఈ కంపారిజన్ ఉందని మనం అనుకోవచ్చు సార్. ఆ ప్రెస్టీజ్ ఇష్యూ ఏదైతే ఉందో పలానా ఇన్‌స్టిట్యూట్ అయితే అన్న ఆ కాస్ట్ కంపారిజన్ ఇన్‌స్టిట్యూట్ విషయంలో ఉంటది. ఇన్‌స్టిట్యూట్ బ్రాండ్ కన్నా కూడా ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ ఇప్పుడు బాగా బూమ్ ఉంది, అది నేర్చుకోవాలి. లేకపోతే ఏఐ బాగా బూమ్ ఉంది, అది నేర్చుకోవాలి. ఈ టైప్ లో ఆలోచిస్తారంట. రియాలిటీ ఫ్యాక్ట్స్ చెక్ చేయట్లేదు అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్రెండ్ వెళ్ళి 1.5 lakh కట్టి అక్కడ జాయిన్ అయితే తిను కూడా నేను అక్కడికే వెళ్ళి జాయిన్ అవ్వాలి అంట. కానీ నీ పేరెంట్స్ అంత అమౌంట్ కట్టగలరా? మనం వద్దు అంటే ఎక్కడ తన కెరీర్ గ్రోత్ ఆగిపోద్దో, నిజంగానే కొంచెం మనం ఎఫర్ట్ పెట్టి ఆ అమౌంట్ పే చేస్తే వాడు లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తారు ప్రతి పేరెంట్. సో స్టూడెంట్స్ కూడా చేంజ్ అవ్వాలి, మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి, మెంటర్ గైడెన్స్ కావాలి. ఆ రైట్ మెంటర్ ఎవరు ఉన్నారు అన్నది చూడండి. ఎంత కాస్ట్లీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జాబ్ వస్తుంది అన్నది కాదు. కెరీర్ స్టార్ట్ అవ్వటానికి 20,000 25,000తో చాలు. 100 days ప్రాపర్గా కష్టపడితే కెరీర్ స్టార్ట్ అవుతుంది. కెరీర్ స్టార్ట్ అయ్యాక దాన్ని ఎలా బిల్డ్ చేసుకుంటారు అన్నది మీ చేతుల్లో ఉంటుంది. ఆ కెరీర్ స్టార్ట్ అవటానికి ఎవరు హెల్ప్ చేయగలరు, ఎవరు మెంటరింగ్ ప్రాపర్గా చేయగలరు అన్నది డిసైడ్ అవ్వాలి.